అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఒక మంచి హెల్తీ రెసిపీ, ఐరన్ రిచ్ కంటెంట్ ఉన్న రెసిపీ వాక్కాయ పప్పు చేసుకుందామండి. ఇది మా వెనక వాళ్ళు ఇచ్చారు వాక్కాయలు. దీంతో మనం చాలా సింపుల్గా పప్పు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం పుల్ల పుల్లగా కూడా ఉంటుంది. సో మనకి దీనికి ఏం కావాలో చూసేసుకుందాం. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ కందిపప్పు నానబెట్టుకుని ఉడికించేసుకున్నాను ఇలాగ మెత్తగాను. ఇక్కడ ఇవి అప్రాక్సిమేట్గా ఒక అరకప్పు వాక్కాయలండి, అరకప్పు కన్నా కొంచెం తక్కువ. నేను వీటిని సగానికి కట్ చేసుకుని దీని మధ్యలో మనకి విత్తనం ఉంటుంది, అది తీసేసుకోవాలి. ఇక్కడ పోపుకి జీలకర్ర, ఆవాలు, ఇక్కడ నేను కొంచెం ఇంగువ, ఇంకా కొంచెం మెంతి పొడి తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఇంకో 4-5 వెల్లుల్లిపాయ రెమ్మలు తీసుకున్నానండి. నేను ఫస్ట్ వాక్కాయ కట్ చేసేసుకుని నేను దీన్ని ఉడకబెట్టేసుకుంటాను. నేను దీన్ని కుక్కర్లో కాకుండా విడిగా గిన్నెలో ఉడకపెట్టుకుంటున్నానండి, ఎందుకంటే దాంట్లో న్యూట్రిషన్ పోకుండా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయి మనకి. సో నేను ఫస్ట్ అది చేసేసుకుంటాను. సో నేను వీటిని ఇలాగా కట్ చేసుకుని ఉడకపెట్టేసుకున్నానండి. ఇవి మనకి మెత్తగా ఉడికిపోతాయి, చూసారా? ఇలాగా ముక్కలు కట్ చేసుకుని ఉడకపెట్టేసుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం పప్పుకి పోపు వేసేసుకుందాం. నేను ముందుగా ఇక్కడ ఒక గరిటె నూనె వేసుకున్నానండి గిన్నెలో. మనకి నూనె కొద్దిగా వేడెక్కగానే మనం ఇందులో ఫస్ట్ ఆవాలు ఇంకా జీలకర్ర వేసేసుకుందాం. నేను ఇందులో ఎండుమిరపకాయ వాడట్లేదండి, పచ్చిమిరపకాయ వాడుతున్నాను. ఇందులో నేను పచ్చిమిరపకాయ వేసేసుకున్నాను, ఇంకా కొద్దిగా కరివేపాకు. ఇదంతా ఒకసారి మనం నేను పోపు అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాను. నేను నెక్స్ట్ ఇందులో మనం ఉడకపెట్టి పెట్టుకున్న వాక్కాయ ముక్కలు వేసేస్తున్నాను. ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుందాం. నేను ఇది కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటున్నానండి, కొంచెం మనకు ముద్దలాగా ఉంటుంది, మిగతా మనకు ముక్కలాగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇందులో ఒక పావు చెంచా పసుపు, నేను దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుంటాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి నేను బాగా కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటాను. మనకి ముక్కలు ఈ రకంగా ఉడికిన తర్వాత నేను ఇంట్లో ఒక అర చెంచా కారం వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఇందులో కారం ఇంకా పచ్చిమిరపకాయ వేసాను కాబట్టి నేను ఎండుమిరపకాయ వేయలేదు. ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఉడకపెట్టి పెట్టుకున్న పప్పు వేసేసుకుంటాను. ఒకసారి బాగా కలిపేసుకుందాం. నేను దీన్ని ఒక్క 2 నిమిషాలు మరిగించుకుంటాను. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి, కావాలి అంటే ఉప్పు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ సరిపోయినట్టు అనిపించింది, సో నేను ఇంకా ఉప్పు వేయట్లేదు. ఇక్కడ మనకి పప్పు మొత్తం ఉడికే లోపల నేను దీనికి పైనుంచి మళ్ళీ పోపు వేసుకుంటానండి వెల్లుల్లిపాయతో. ఆ పోపు ఎలా వేసుకోవాలో చూసేద్దాము. నేను ఇక్కడ ఒక చెంచా నూనె తీసుకుని అందులో వెల్లుల్లిపాయలు, ఇంకా ఒక పావు చెంచా ఇంగువ, పావు చెంచా మెంతి పొడి వేసుకున్నానండి. ఇది నేను మనం మరిగిన పప్పులో పైనుంచి వేసేసుకుంటాను. ఇక్కడ మనకి పప్పు కూడా చూసారా మరుగుతోంది. ఇప్పుడు నేను ఇందులో పైనుంచి పోపు వేసేస్తున్నాను. ఇదంతా నేను ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. సో ఈ రకంగా చాలా సింపుల్గా వాక్కాయ పప్పు మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పుల్లగా మనకి మామిడికాయ పప్పు టేస్ట్లో ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో దీనికి ఎగ్జాక్ట్ ఇంగ్రీడియంట్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు అది చూసి ఫాలో అవ్వచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.